చికెన్ తీసుకువచ్చిన ప్రతిసారి ఇదొక గొడవ అయిపోతుంది. చికెన్ ఫ్రై చెయ్యి బాగుంటుంది అని మా బాబు, కొంచెం గ్రేవీలా ఉంటే నాకు నచ్చుతుందని మా వారు. కానీ ప్రతి దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి కదా పిల్లల కోసం. అందుకోసమని ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. నెయ్యితో చికెన్ చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. నెయ్యి వేడైన తర్వాత పోపు గింజలు, హోల్ గరం మసాలా పీసెస్, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి పసుపు వేసుకొని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. 3 to 5 మినిట్స్ ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో, సాల్ట్ వేసుకొని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత మనం పెద్ద సైజ్ టమాటోని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోండి. 5 to 10 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత నెయ్యి అనేది పైకి తేలుతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, కొబ్బరి పౌడర్, మసాలా పౌడర్, ఈ మసాలా మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోండి. ఈ మసాలా, ఉప్పు, కారం అనేది ముక్కకి అంతా బాగా పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి. చూడండి వీడియోలో. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బగారా రైస్, చికెన్ కర్రీ, కొంచెం నేను చికెన్ గ్రేవీ కూడా చేశాను మా వారి కోసమని. మీరు తప్పక ట్రై చేయండి.